హెచ్ఎల్ వరకు మెట్రో రావాలని చెప్పి ప్రతి సండే మనందరి కోసము వారు కృషి చేస్తున్నారు. తప్పకుండా మీ సమస్యను అన్న టైం లేక మీ యొక్క ధర్నాకు రాలేకపోయినా తప్పకుండా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక మీ ఈ యొక్క ఏదైతే హెజిటేషన్ తీసుకొస్తారో తెలంగాణ ఉద్యమాన్ని పోరాటం చేసినట్టు ఈ హెజిటేషన్ కూడా అదే విధంగా పోరాటం చేసి తప్పకుండా మన మెట్రో రైల్ని సాధించుకుందామన్నా. మీరు ఏం అధైర్య పడకండి. తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏమున్నా కానీ ఇంతకుముందు గతంలో నేను వచ్చి ఏ విధంగా అయితే మీ అందరికీ అందుబాటులో ఉండి పరిష్కరించామో తప్పకుండా రానున్న కాలంలో అన్నకు ఓటేసి గెలిపించినాక తప్పకుండా మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాడు. ప్రతి క్షణం 24 గంటలు ఎప్పుడైనా సరే అది నా బాధ్యతగా మీ అందరికి కూడా చెప్తున్నాను. నేను ఎట్లయితే అందుబాటులో ఉంటానో నాకంటే ఎక్కువ అన్న ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటాడు. కాబట్టి మీ అందరూ చేసి మీరు మీకు తెలిసిన వారి అందరికీ కాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు కొత్లాపూర్ నియోజకవర్గమే కాకుండా మీ మేడ్చల్ మల్కాజ్గిరి మీకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేషన్స్ అందరికి కూడా ఒకసారి చెప్పి ఈటల రాజేందర్ అన్నని భారీ మెజార్టీతోని నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించి మన ముఖ్యంగా ఈ శ్రీకాంత్ భాయ్ గురించి చెప్పాలి. 1 వీక్ నుంచి ఈటల ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని చెప్పి 1 వీక్ నుంచి ఫాలో అప్ చేస్తున్నాడు. మీ అందరికీ ఇక్కడ చుట్టుపక్కల కాలనీస్ అపార్ట్మెంట్ వాసులు అందరికి కూడా ఫోన్ చేసి మీ అందరు కూడా ఇక్కడికి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు శ్రీకాంత్ అన్నకు, మన రమేష్ భాయ్కి, రాజు గారికి, ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అలాగే వేదిక పెద్దలు సీనన్న గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పిన విషయాలే, పెద్ద ఉపన్యాసం ఏం లేదు. పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మొదటిసారిగా మనకు ఈ యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా మరి రావటం జరిగింది. మొదటిసారి బీజేపీ అభ్యర్థిగా గెలిచేటటువంటి అవకాశము మనందరూ కూడా జారవిడుచుకోకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన యొక్క సంక్షేమం కోసం మరి నరేంద్ర మోడీ గారు 370 మందిలో ఒక అభ్యర్థిగా మన మల్కాజ్గిరి నుంచి కూడా ఉండడానికి కోసం మనమందరం కూడా కష్టించి కృషి చేసి తప్పకుండా పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో వేరు పోలింగ్ బూత్లలో ఉన్నాయి. అందరి ఓట్లు ఒక దగ్గర లేవు. అయినప్పటికీ మే 13 చాలా ఎండలు ఉంటాయి, కొంత ఇబ్బంది అనుకోకుండా అందరం కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని మీ అందరితో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై బీజేపీ. ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర. సార్తో సంబంధం చెప్తామని నేను చేసిన 30 సంవత్సరాల నుంచి వారు నాకు తెలుసు. ఎమ్మెల్యే హుజురాబాద్ ఉన్నప్పుడు వారొక మహాసముద్రం, నిబద్ధతకు నిజాయితీకి మారుతుంది. వారు వెళ్తున్న పక్షం మనకు కావాల్సిందల్లా మెజారిటీ భారీ మెజారిటీతో కలవాలని మనందరం కూడా వారికి సహకరించి ఇది చేయాలి. వారు ఎంత అంటే వారి పేరు రాజన్న అంటే వేములవాడ రాజన్న లాగానే గౌరవశంకరుడు గారు. వారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి కాదనే ఇది లేదు. ముఖ్యంగా హెల్త్ మినిస్టర్గా కరోనా అప్పుడు ఎందుకు చేసింది అనేది అందరికీ తెలుసు. మరొకసారి వారు ఇంత ఇక్కడికి వచ్చి ఇది చేసినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉన్నది. చాలా మాట్లాడాలని ఉన్నది. వారి సమయాభావం, మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. భారీ మెజారిటీతో రావాలని స్వామివారిని ఇది చేస్తూ మనం శుభాకాంక్షలు ముందే చెప్తూ సెలవు తీసుకుంటున్నా. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. పెద్దలు భూపతి రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ గారు, గౌరవ
మాజీ శాసనసభ్యురాలు బొడిగ శోభ గారు, మురళీధర్రావు గారు, కేఎస్ రాజు గారు, శ్రీకాంత్ గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, అశోక్ గారు, పేరు పేరున మీ అందరికీ నమస్కారం. జనరల్గా రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా ఒక రకమైన విముఖత మొదలైంది ఈ దేశంలో. మనం ఆశించిన స్థాయిలో వాళ్ళ పని విధానం లేకపోవడం, మనం ఏ నాయకులకైతే ఓటేసి గెలిపిస్తామో అన్ని కోణాలలో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనం ఊహించినట్టు లేకపోవడం వల్ల జనరల్గా మనం ఇష్టపడతలేం. హైదరాబాద్లో పోలింగ్ అవుతే 35%, 40%, 50% ఇట్లనే అవుతుంది తప్ప నిజంగా సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు, ఈ సమాజాన్ని సునిశ్చితంగా పరిశీలించిన వాళ్ళు, గిట్లుండాలి గట్లుండాలి సమాజం అంటే అని చెప్పి భావించేవాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు, ఓట్లు ఎత్తలేరు ఎక్కువ. భరత్ బాబు ఇప్పుడు కార్పొరేటర్లకి ఎక్కువ ఓట్లు పడితే కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడవు. దానికి కారణం ఏంటంటే 77లో మొదలైంది సంకీర్ణ రాజకీయాలు. 77 నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు సంకీర్ణ రాజకీయాలు ఉన్నప్పటికి కూడా, సంకీర్ణ ధర్మాన్ని పాటించినప్పటికి కూడా స్టబ్బర్న్గా ఒక నిర్ణయం మీద కట్టుబడి నథింగ్ డూయింగ్ ఇట్లా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ లేకుండే. అది మొదలైంది కేవలం 2014 మోడీ గారు వచ్చిన తర్వాత అది మొదలైంది. ఒకే టర్మ్లో 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు చూసినాం మనం. ఏ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రధానమంత్రి ఎప్పటి వరకు ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి ఈ దేశంలో ఆవరించుండే. దీనికి పరిష్కారం లేదా అని చెప్పి దేశ ప్రజానీకమంతా కూడా ఆలోచిస్తున్న తరుణంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేస్తే గుజరాత్లో డెవలప్మెంట్ వచ్చిందట, ఆ రోల్ మోడల్ దేశానికి అప్లై చేస్తే బాగుంటుందట అని చెప్పి చర్చ జరిగింది. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలకి మోడీ గారిని నాయకుడిగా, మోడీ గారే రేపటి ప్రధానమంత్రిగా వారు డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు హైదరాబాద్కి వస్తే ఇదే ఎల్బీ స్టేడియంలో గొప్పగా ఆశీర్వదించి, మోడీ గారు నీకు విజయం తథ్యమని చెప్పి ఆశీర్వదించింది ఈ గడ్డ. మన దగ్గర రాకపోవచ్చు కానీ ఇక్కడి ప్రజల ఆశీర్వాదం మాత్రం బరకత్ ఇచ్చింది అని మాత్రం మోడీ గారు చెప్పుకుంటారు. ఇవాళ 273 సీట్లు భారతీయ జనతా పార్టీగా, ఎన్డీఏ సర్కార్కి 300 పైచిలకు సీట్లు ఇచ్చి ఇక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. 5 ఏళ్ళు ఎన్నడూ మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలే. పని స్పీక్స్ అని అనుకున్నాడు ఆయన. మాటలు మాట్లాడద్దు, నీ ఆచరణ, నీ పనితనమే ప్రజల్ని మెప్పించేదిగా ఉండాలి, ప్రజల్ని ఒప్పించేదిగా ఉండాలి, నీ పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగించేదిగా ఉండాలని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. 5 ఏళ్ళు గడిచింది. మీరు చూస్తారు, ఎన్నికలు వచ్చినాయి అంటే కార్పొరేటర్ కూడా రోడ్డు కావాలంటే రోడ్ వేయిస్తా అంటాడు. అంటే హామీలు లేకుండా ఎన్నికలు ఉండవు. మొన్నటిసారి 6 గ్యారంటీలు అని చెప్పి చేసింది. మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, ఒక్క పాలసీ కాదు 66 ఉన్నాయి. ఆ రాసిన వాళ్ళకి ఇప్పుడు అవి జ్ఞాపకం లేవు, మనకు కూడా జ్ఞాపకం లేవు. మాలాంటి మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎందుకంటే ఇచ్చిన హామీ అమలు చేయించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంటుంది కాబట్టి, మా మీద ఉంటుంది, గుర్తు చేయాల్సింది. అట్లా ఎన్ని హామీలు ఇచ్చిండ్రో అవన్నీ మీకు ఉన్నాయి. కానీ మోడీ గారు 2019 ఎన్నికలకు
ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఎలక్షన్ ఓరియంటెడ్ పాలసీస్ లేకుండా, పవర్ ఓరియంటెడ్ పాలసీస్ లేకుండా, ఉంటే ఉంటాం లేకపోతే లేదు, కానీ ఇవాళ స్టబ్బన్గా ఉండాలని చెప్పి భావించి వారు మళ్ళీ ఎన్నికలకు పోతే 303 సీట్లు ఇచ్చి 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ ఇవాళ 330 సీట్ల పైబడిచ్చి మళ్ళీ మీరే మా ప్రధానమంత్రి అని చెప్పి ప్రధానమంత్రి పదవి కట్టబెట్టిన సందర్భం మీరు చూసారు. ఇవాళ ఏమంటున్నారు వారు? దేశ ప్రజలకి అది ఏ భాష అయినా కావచ్చు కాక, ఏ ప్రాంతమైనా కావచ్చు కాక, ఏ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉండొచ్చు కాక, కానీ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఇలా మామోడి అనేటువంటి పద్ధతి మాత్రం 10 ఏళ్ల కాలంలో ఇన్కల్కేట్ అయింది మన మెదళ్ళలో. ఎవరు మావోడు కాదనే భావన ఉండదు. అంటే దేశ ప్రజానీకం అంతా కూడా బ్రాడ్గా యాక్సెప్ట్ చేయబడ్డ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే వారు మోడీ గారు మాత్రమే. స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అందువల్ల నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మురళీధరరావు గారు నా గురించి, నేను కొత్త వాణ్ణి కాదు, నా మాటలు కొత్త కాదు, నా చేష్టలు కొత్త కాదు, నేను ఎవరినో మీకు సంపూర్ణంగా తెలుసు కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాల్సి ఎక్కర్లేదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నాయకుడు అనేవాడు అధికారం వస్తే ఆయన లక్షణం మీద బయటపడుతుంది. పనిమంతుడా కాదా, చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడా లేదా అనేది ప్రాక్టీస్ తెలుస్తుంది. మా 22 సంవత్సరాల చరిత్ర, మా మాటకి మా చేతకి ఎట్లా పొంతన ఉందనే విషయంలో నేను మాట్లాడాను. కానీ కరోనా వచ్చింది, దేశమంతా కన్నీళ్ళు పెట్టే సందర్భం, ప్రపంచమే వణికిపోతున్న సందర్భం మీకు తెలుసు. పెద్ద పెద్ద దేశాలు, ఇది చైనాలో వచ్చింది కాబట్టి చైనా కంట్రోల్ చేయగలిగింది, వితిన్ 1 month 1000 పడకల ఐసీయూ బెడ్ల నిర్మాణం చేసిందని చెప్పి చాలామంది పొంగిపోయింది. మనకు పీపీ కిట్లు లేవు, మనకు మందు లేదు, మనకు డాక్టర్ లేదు, మనకు ఐసీయూలు లేవు, 140 కోట్లు, పేదరికంలో మగ్గే దేశం, బస్తీలో ఉన్నటువంటి దేశం, మూసినది పక్కపండి మురికిలో బతికే దేశం. ఇది ఇక్కడ కనుక వస్తే శవాల గుట్టలే అనే భయం ఉండే. కానీ బ్రిటన్ ప్రధానమంత్రిలాగా కన్నీళ్ళు పెట్టలే ప్రధానమంత్రి, ఇరాన్ ప్రధానమంత్రిలాగా కన్నీళ్ళు పెట్టలే ఈ ప్రధానమంత్రి. దీనికి మందు లేదు, ధైర్యమే మొట్టమొదటి మందని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి కాపాడినటువంటి నాయకుడు నా మోడీ గారు. నేను ప్రతి 10 రోజులకోసారి వారితో వీడియో కాన్ఫరెన్స్ ఉండేది, నేను ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం. వారు మాట్లాడుతున్న తీరు నేను చూసేది. అంటే నాయకుడు అనేవాడు ఆపదలు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలనే దానికి నేను చూసిన వాడు చెప్తా ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు. ఈ రోడ్డు సజీవ సాక్ష్యం కదా. మీ రోడ్డు ఎన్ని వేల మంది, ఎంత వేదన, నీళ్ళు ఇచ్చేవాళ్ళు నీళ్ళు ఇచ్చిండ్రు, బోబెట్టే వాళ్ళు బోబిచ్చిండ్రు. ఎందుకోసం పోయిన వాళ్ళు 2000 కిలోమీటర్లైనా కావచ్చు కాక, కానీ నేను మా వాళ్ళ మధ్యలో చచ్చిపోవాలి, మా మట్టిలో కలిసిపోవాలి, మా మట్టిలో కలిసిపోవాలి. కుక్క సావు అని చెప్పి విన్నాం. ఇవాళ మనిషి కుక్క సాగు సావద్దనేటువంటి సంకల్పంతో ఎట్లా పోయిందో మేము చూసాం. ఆ క్రమంలో పోనివ్వకపోతే దొంగతనంగా పోయి చనిపోయినటువంటి అనేక మంది ఉన్నారు, అదొక అంశం. అంత వేదన అనుభవించినటువంటి ఈ దేశంలో ఇవాళ దేశ ప్రజలకి థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం మనం. ఈ దేశాన్ని ఎదుగుతున్న దేశం, పేద దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు మేధావుల దృష్టిలో. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచానికి అందించిన మొట్టమొదటి దేశం కూడా భారతదేశం. గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టిండు, అదొక ఆస్పెక్ట్. నేను ఒక్కటే మీకు అంటున్నా, కొంచెం సౌండ్ తక్కువ చూడు కదా. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారి గురించి చెప్పాలంటే బాగానే గంటలు చెప్పినా అది ఒడవని చరిత్ర. కానీ అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడం, ఒక మెతుకుతో తెలిసిపోతుంది. జిఎస్టీ 2009లో అమలు చేయాలని చెప్పి భావించారు, కానీ భయపడ్డారు. ఈ జిఎస్టీ అమలు చేస్తే ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా, దాని రిపల్కేషన్స్ ఎట్లుంటుందని చెప్పి భయపడ్డారు. కానీ మోడీ గారు, నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, మిగతా ఆర్థిక మంత్రులతో కమిటీ వేసి అరుణ్ జైట్లీ నాయకత్వంలో మేము స్టడీ చేసాం. ఎవ్రీ మంత్ 2 days or 3 days మేము మీటింగ్ పెట్టుకునేది.
ఇది అమలు చేసే దేశాలు ఎట్లా ఉన్నాయని చెప్పి ఆస్ట్రేలియాకి పోయినాం. ఆస్ట్రేలియాకి పోతే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా దేశంలో దీన్ని అమలు చేసిన కర్మానికి మా ప్రభుత్వం ఓడిపోయింది. ఇంత ట్యాక్స్ పేమెంట్ చేసే కల్చర్ ఉన్న దేశంలో, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న దేశంలో, మా దేశం ఇట్లుంటే చదువురాని దేశంలో, ట్యాక్స్ పేమెంట్ చేయాలని కల్చర్ లేని దేశంలో ఇది ఎట్లా అమలైందని చెప్పి మిమ్మల్ని అడిగారు. మేమన్నాం, గవర్నమెంట్ ఉంటుందా పోతుందా మాకు సంబంధం లేదు, కానీ దీన్ని అమలు చేయాలనే సంకల్పం మాత్రం ప్రధానమంత్రి ఉందని చెప్పినాం అక్కడ ఆస్ట్రేలియాలో. మొత్తానికి 5 ఏళ్ళు స్టడీ చేసినాం, దాన్ని ప్రజెంట్ చేసినాం. ఒక అరుదైనటువంటి అవకాశం వచ్చింది. పార్లమెంట్ మమ్మల్ని కూడా పిలిస్తే మేము పోయినాం. ఆ చట్టం అమలైంది. ఎట్ దట్ టైం అవర్ ట్యాక్స్ కలెక్షన్ ఫర్ మంత్ 73. మనం కట్టిన పనుల పైసలకు కాపాడదాళ్ళు మాత్రమే పాలకులు తప్ప పాలకులు ఎప్పుడు కూడా ఓనర్లు కాదు. అందువల్ల ఇవాళ మోడీ గారు ఈ 5 ఏళ్ల కాలంలో 47 lakh crore rupees బడ్జెట్ పెట్టింది. ఇవాళ మీకు తెలుసో తెలియదో, ఇవాళ నేషనల్ హైవేస్ ఇవాళ 4 ఉన్నాయి. నేషనల్ హైవేస్ ఈ పార్లమెంట్ కింద. ఒకటి వరంగల్ ఉన్నది, విజయవాడ ఉన్నది, ఇటు మన రోడ్ ఉన్నది, ఇక్కడ పోతే అన్నీ కూడా 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉండనో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని వేల కిలోమీటర్ల నూతన నేషనల్ హైవేస్ నిర్మించిన చరిత్ర మోడీ గారు. ఆనాడు ఫర్ డే 11 kilometers per day construction. Today 28 kilometers per day ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. 2014 వరకు మన ఎయిర్పోర్ట్లు 75-76. ఇవాళ మన ఎయిర్పోర్ట్లు 153 ఎయిర్పోర్ట్స్ ఇవాళ. మీరు ఎప్పుడైనా ఊరికి పోవాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే పందికొక్కులు, ఎలుకలు, దోమలు, ఈగలు, మలమూత్రాలు, కంపు వాసన. కానీ వాళ్ళ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతి ఉంటుంది. మీరు చూడండి, ఒక 600 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఒక 400 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్, ఒక 350 కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్. ఇట్లా అంటే సంపూర్ణమైన మార్పు. ఒకప్పుడు మన ట్రైన్లు ఎట్లుండేది, కంపు వాసన ఉండేది, దుర్గంధపూరితంగా ఉండేది. ఇవాళ వారు నా దేశం పేద దేశం కాదు, నా దేశం అండర్ డెవలప్మెంట్ కాదు, నా దేశం ఎదిరి దేశం అని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. 2014 అవర్ ఫైనాన్షియల్ స్టేటస్, మన పొజిషన్ 11th place ఇన్ ద వరల్డ్. 11th place. టుడే 5th place ఇన్ ద వరల్డ్. ఈ 5 నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నేను 3వ ప్లేస్ తెచ్చిపెట్టే బాధ్యత నాదని చెప్పిండు మోడీ గారు. ఎకానమీ జనరేట్ అయితే, సంపద పెరిగితే సమస్యలు దూరం అయితే అనే కాన్సెప్ట్ మీకు తెలుసు. ఒక గొప్ప ఇంపార్టెంట్ సూత్రం చెప్తున్నాడు మోడీ గారు ఎప్పుడు కూడా. కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ అంటున్నాడు ఆయన. రాజ్యాంగ స్ఫూర్తి అయితే ఉందో, ఈ మనం అడాప్ట్ చేసుకున్న రాజ్యాంగ స్ఫూర్తి అయితే ఉందో, డెవలప్మెంట్ ఆఫ్ ది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేటువంటి స్ఫూర్తి అయితే ఉందో, దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని తపన పడుతున్న వ్యక్తి కూడా మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ రెండవది, ఆనాడు మంత్రులు జైలుకు పోయినరు, ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ జైలుకు పోయినరు. కరప్షన్ గురించి, స్కామ్ల గురించి ఎంత చెడ్డ పేరు వచ్చింది ఈ దేశానికి. ఇవాళ కోల్ స్కామ్ లేదు, బోఫర్ స్కామ్ లాంటి స్కాములు లేవు, ఇవాళ 2G స్కాములు లేవు. నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కూడా మనం తలదించుకునేటువంటి ప్రయత్నం చేయలే, ఆ పని జరగలే. దట్ ఈస్ మోడీ గవర్నమెంట్. ఇవాళ ఎందుకు వస్తున్నారు? ఇవాళ మీలాంటి వాళ్ళు ఎన్నడూ గౌరవించని, పట్టించుకొని వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే, ఎస్ ఇది నా దేశం అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఇవాళ అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్లో ఉన్నోళ్ళు, మన పిల్లలు ఉన్నారు అక్కడ. ఒకప్పుడు భారతదేశం అంటే ఆత్మనిర్భరతో భావంతో బతికింది. ఇవాళ భారతదేశం అంటే గల్లెగిరేసి ఆమె ఇండియన్ అని చెప్పే పరిస్థితి వచ్చింది అమెరికాలో ఇవాళ. దట్ ఈస్ ఇండియా టుడే. ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే ఎయిర్పోర్ట్లో బూట్లు ఇడిపించి, కోటు ఇడిపించి అవమానపరిస్తే
నిరసన చెప్పినాం మనం. కానీ ఇవాళ గదే అమెరికా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన, మన ప్రధానమంత్రి పైన రెడ్ కార్పెట్తో సమానంగా చూసే స్థాయికి వచ్చింది. గంత సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచిన దేశం భారతదేశం. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే మీకు తెలుసు, ఈ పిల్లల కోసమో వాళ్ళ కోసం ఆలోచించే యుద్ధమే, అది దానికి దయాదాక్షిణ్యం ఉండవు. గలాంటి సందర్భంలో మా పిల్లలున్నారు ఉక్రెయిన్లో, వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తుండ్రు వాళ్ళ కోసం అని చెప్పి యుద్ధాన్ని ఆపిచ్చి మెప్పించి మన పిల్లల్ని మన ఫ్లైట్లలో మన మంత్రులతో తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పకంతా మోడీ గారు చేయాలి. ఎవరు పట్టించుకోరు, ఉంటుంది ఏమే అంటారు. అంటే ఎంత పిన్ పాయింటెడ్గా, ఎంత మెటికులస్గా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నాను. పాకిస్తాన్ రోజు పక్కల బెల్లమని చెప్పి భావిస్తాం. కులానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ బతికేటోడిని బతకనీయకుండా ఇబ్బంది పెడితే మాత్రం క్షమించలే అని చెప్పాడు మోడీ గారు. ఇవాళ ఉన్నాయా? జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బాంబుల మోతలు లేవు. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో భారత్లో భాగమే అని చెప్పి ఆనాడు ప్రపంచ వేదికల మీద మన ప్రధానమంత్రి ఎప్పుడు గొడవనే ఉండేది. కానీ ఇవాళ భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో మాత్రమే భాగమని చెప్పి 317 ఆర్టికల్ స్క్రాప్ చేసి ఎస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాదని చెప్పినట్టు ఉన్నారు. మన దేశంలో ఇవాళ సపరేట్ ఉద్యమాలు లేవు. ఇవాళ బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ నేను భారత్లో ఉంటే బాగుండు అనుకుంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో ఉంటే బాగుండు అనుకుంటాను. ఎంత మార్పు వచ్చింది ఒకసారి చూడండి. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఇదే హైదరాబాద్, మీరు బయటికి పోతే జాగ్రత్త అయ్యా అని చెప్పేది భార్య, కొడుకులు బయటికి పోతే జాగ్రత్త బిడ్డ అని చెప్పేది. కిలకిల రావాలతో సంతోషం కోసం పోయినటువంటి లుంబిని పార్క్ ఆ అమాయకులు బాంబు బ్లాస్ట్తో తెగిపడ్డ చేతులు, తెగిపడ్డ కాలం చూసింది హైదరాబాద్. సాయిబాబా మందిరంలో తన కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి పూజల కోసం పోతే తెగిపడ్డ కంటాల సాక్ష్యం ఈ హైదరాబాద్ చూసింది. నా గోకుల్ చాట్ దగ్గర పిల్లలతో ఫ్యామిలీతో తింటున్నప్పుడు పెళ్ళ బాంబులకు అనామకులు బలైపోయినారు. ఇవాళ ఆ గోకుల్ చాట్ లేదు, ఇవాళ ఆ సాయిబాబా మందిరాల రక్తం లేదు, రక్తం మరకలు లేవు. ఇవాళ ఏ షాప్ దగ్గర కూడా మెటల్ డిటెక్టర్ లేవు, ఏ షాప్ దగ్గర సెక్యూరిటీ పర్సన్ లేవు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మోడీ గారు అందించిన వరం ఈ దేశానికి. అందువల్ల ఏ రంగంలో చూసినా కూడా మనం ఇవాళ చెప్పుకునే స్థాయికి ఎదిగినాం. దయచేసి మనం అనుకుంటాం నాకైతే నా కుటుంబం బాగుంది, నేనైతే సేఫ్ ఉన్నా అని అనుకుంటాం. కానీ ఉండం. దేశంలో భద్రత లేకుండా, దేశంలో ప్రశాంతత లేకుండా నీ ఉండే ఆస్కారం లేదు. టుడే వీఆర్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. తరుణం ఆసన్నమైంది. మనందరం దేశం అంటే గురుజాడ అప్పారావు చెప్పిన మట్టి కాదు, మనం మనుషులం కదా. అందుకని అన్ని వర్గాల ప్రజలం ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలంటే మనం ఎవరుండానో ఎన్నుకోవాలి. యదా రాజా తదా ప్రజ అన్నారు తప్ప యదా ప్రజ తదా రాజా అనలేదు ఈ దేశంలో. అందుకే దయచేసి బాధ్యత కలిగిన పౌరులుగా ఎండుందా వానుందా ఈ బూతులో ఉందా లేదా కాదు, ఈ దేశంలో మనం చూస్తున్నా, మనం సంతోషపడుతున్నా ఈ సంతోషం కలకాలం కొనసాగాలంటే, ఈ పరంపర కొనసాగాలంటే మనం యదా రాజా అనే ఏ రాజైతున్నాడో, ఏ మన ప్రధానమంత్రిలో ఆయనకు నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పడానికి వచ్చిన నేను. మీకు తెలిసి తెలంగాణలో మొట్టమొదటి శంకారామ మలకాయిలో పూరించారు. వారు తబ్బిబ్బైపోయారు. హైదరాబాద్ ప్రజల ప్రేమకు ఆయన ముగ్ధుడైపోయారు మోడీ గారు. అందుకనే వారు నాగర్ కర్నూలు పైన అదే మాట చెప్తున్నాడు, జగిత్యాల పైన అదే మాట చెప్తున్నాడు, దేశంలో ఎక్కడైనా చెప్తాడు. మీకు 2 హామీలు ఇస్తున్నా. ఒకటో హామీ, ఇక్కడ ప్రభుత్వాలు కనుక ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సౌకర్యం కల్పించకపోతే కొట్లాడే బాధ్యత నాది. ఇవాళ నేను మంత్రిగా కూడా పనిచేసిన కాబట్టి అక్కడ కొట్లాడే అక్కర్లేదు.
మోడీ గారి దగ్గర అంతో ఇంతో మాకు కూడా పరిచయం ఉంది కాబట్టి మళ్ళీ అపాయింట్మెంట్ల కోసం వేచి చూసే పరిస్థితి ఉండదు. మాలాంటి వాళ్ళం ఏం రాజేందర్ బాగున్నాం అనేటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళం కాబట్టి ఇవాళ మీ మెట్రో లైన్ ఉంది మేడ్చల్ వరకు, మెట్రో లైన్ అప్ టు షామీర్పేట వరకు ఉన్నాయి. 100% ఏంటంటే మేము చెప్పం, కానీ ఆచరణలో చేసే ఇస్తాం పోతాం. ఇవాళ ఇక్కడ కూడా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన వచ్చిపోయాడు. ఆనాడు పాపం ఓడిపోయాడు కదా, అయ్యో గొంతు నొక్కేసింది కదా కేసీఆర్ అన్యాయంగా అంటే ఇక్కడి ప్రజానికం అక్కడ చేసుకొని ఇలాంటి వాళ్ళు ఉండాలి. డెమోక్రసీ పడవిల్లాలంటే అది బ్యాలెన్స్ ఉండాలంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలని చెప్పి ఓటేసాం. ఓటైతే 5 ఏళ్ళు రాలే, కొట్లాడింది లేదు, నా 5 ఏళ్ళు రాలే. కానీ ఆయన అంటాడు ఈటల రాజులకి ఏం సంబంధమా మలకాయగా అంటాడు. ఏం చెప్పాలి నేను చెప్పు? ఈటల రాజు అంటే ఒక గ్రామం ఉంటుందా, ఒక జిల్లా ఉంటుందా? ఈటల రాజు అంటే ఈ తెలంగాణ మట్టి బిడ్డ. ఆదిలాబాద్ పైన మట్టి అక్కడ మావాడు అనుకుంటాడు, నీ అలంపూర్ పైన అనుకుంటాడు, కొత్తగూడెం పైన అనుకుంటాడు, ఇక్కడ అనుకుంటాడు. అయినా నేను ఇక్కడ 32 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా ఈటల రాజు గురించి తెలంగాణ సమాజంలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక వాళ్ళకు అధికారం రాగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే మాట్లాడే కల్చర్ ఉన్నోడు తాత్కాలికంగా సంతోషపెడుతుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడు చేయడు. ఒకసారేమో మోడీ గారు మా పెద్దన్న అంటారు, మళ్ళీ మోడీ ఎందుకు గిడిందని వాళ్ళే అంటారు. మోడీ గారి మీద మాట్లాడిన గొప్ప మాటలు విన్నాం, మోడీ గారి మాట్లాడిన చెడ్డ మాటలు విన్నాం. వాళ్ళకి ఏం గది పట్టిందో నేను చెప్పాల్సిన లేదు, మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తారో కూడా చెప్పాల్సిన లేదు. ఒకటి మాత్రం సత్యం, ఎన్నటికైనా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా ఏది సాధ్యం కాదు. మీద మాట్లాడుతుంటే సాధ్యం కాదు. మీరు చూస్తున్నారు ఇలా పరిణామాలన్నీ కూడా. తాత జాగీర్ కాదు ఇది ప్రజల జాగీర్. కేర్ఫుల్ ఉండాలి, చక్కెర ఉన్నది. అధికారం ఉందని ఏది పడితే చేస్తే చట్టం ముందు ఎవడైనా సమానమైన పరిస్థితి వస్తుంది మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి దయచేసి ఇలా అప్కి బార్ 400 పార్ అది నినాదం కాకూడదు, అది నిజమని నిరూపించేటువంటి ఆ చారిత్రక సన్నివేశంలో మీరు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తును, భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని, తద్వారా నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. సండే కాబట్టి చాలుకులా పోయేది ఉన్నది, ఉపన్యాసం ఎంత ఇవ్వచ్చు కానీ అర్థం చేసుకుంటే చెప్పి భావిస్తూ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.